మౌన పోరాటం మౌన పోరాటం. వద్దు వద్దు వద్దు, నేను సంతకాలు పెడతాను. సంతకం పెట్టు. మరి జానికి వచ్చేసింది కదా, జానికి వచ్చేసింది కదా, జానికి వచ్చేసింది. సార్ ఆ చివరి పేజీలు కూడా పెట్టండి. ఇక్కడ ఇదిగోండి మేనేజర్ గారు, సంతకాలన్నీ పెట్టేశాను. ఇవ్వండి సార్. మేనేజర్ గారు, మొదటిసారి మాకు లోన్ శాంక్షన్ అవుతుంది. విశాలాక్షి, మనం బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. సారీ సార్, ఈ పేపర్స్తో మీకు లోన్ రాదు. మేనేజర్ గారు, సంతకాలు అయిపోయాయి కదా, లోన్ ఎందుకు రాదు? ఇదిగోండి, ఆయన సంతకాలు ఏమని చేశాడో చూడండి. చూడండి. ఏంట్రా ఇది? ఈ పేపర్స్ మీద నీ పేరు సంతకం పెట్టమంటే జానకి జానకి అని నీ పెళ్ళం పేరు రాసావేంట్రా? అయ్యో, నేను జానకి గురించి ఆలోచిస్తున్నాను కదా, మరి నా మనసులో జానకి పేరే ఉంది, అందుకే అలా రాసేసినట్టున్నాను. మహేంద్ర ఆగు. మేనేజర్ గారు, వెంటనే ఇంకో కాపీ ప్రిపేర్ చేయించండి. సంతకాలు పెడతాడు. ఇదిగోండి మేడం, పేపర్స్ కూడా రెడీగా ఉన్నాయి. సంతకాలు పెట్టేస్తే నేను ఫిలప్ చేయించేస్తాను. ఇందులో ఇప్పుడు నీ పేరు సంతకం పెట్టు. ఇదిగో పెట్టు. ఇక్కడ ఇక్కడ పెట్టు. పెట్టు. పెట్టు ఇక్కడ. ఏమండి, ఆగండి. జానకి, నా జానకి వచ్చేసింది, నా జానకి వచ్చేసింది. సార్, అయ్యో. ఏమండి? జానకి, జానకి వచ్చేసావా? జానకి వచ్చేసావా? వచ్చేసానండి. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది మహేంద్ర? నువ్వే కదా ఫోన్ చేసి జానకిని ఇక్కడికి తీసుకురామన్నావు. మళ్ళీ జానకి ఎలా వచ్చిందంటావేంటి?
వచ్చింది కదా, చూసావు కదా, వెంటనే వచ్చి ఇక్కడ సంతకాలు పెట్టు. రా. ఏమండి, ఆగండి. విశాలాక్షి, నేరం రుజువయ్యాక కూడా ఇంకా తనని తాను సమర్థించుకునే రాజకీయ నాయకుళ్ళ ప్రవర్తిస్తున్నావు. ఆయనక ఏ సంతకాలు పెట్టరు. నేనొచ్చేశాను. ఇంకిలాంటివి జరగవు. ఏమండి, నన్ను వీళ్లు రప్పించలేదు, నేనే తప్పించుకుని వచ్చేశాను. అవునా? ఎంత మోసం! ఏ విశాలాక్షి, నువ్వు రాక్షసువే కాదు, మోసగత్తవు కూడా. రాయ్ అరవకు మహేంద్ర. మీరు దుర్మార్గాలు చేసి ఆయన చేత సంతకాలు చేయించాలని చూశారు. కానీ ఆ దేవుడు మీ బండారాన్ని తిప్పికొట్టాడు. ఆయన సంతకాలు చేసినా కూడా అవి నా పేరయ్యేలా చేశాడు ఆ దేవుడు. ఇలాంటి దుర్మార్గాలు ఇంక జరగవు. అవును, నా జానికి వచ్చేసిందే. నాకింక ఏనుగంత బలం వచ్చేసిందే. నేనింకే సంతకాలు చేయను. ఏ సంతకాలు చేయను. పద జానికి, పదండి. పద. ఏయ్, విశాలాక్షి, జానకి, ఆ నువ్వు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేసావా? ఆ. వాళ్ళు ఎలా ఉన్నారు జానకి? వాళ్ళు నిన్ను బాగా కొట్టేశారా, హింసించారా? లేదండి, వాళ్ళనేం చేయలేదు. అమ్మయ్యా, నీకు తెలుసా నీ కోసం నేను ఎంత ఏడ్చానో, వాళ్ళు నిన్ను కొట్టేస్తారని ఎంత భయపడ్డానో. లేదంటే మహేంద్ర విశాలాక్షిని నేను బాగా కొట్టేసేవాణ్ణి. నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నావు? దేవుడి దయవల్ల తప్పించుకున్నానండి. నువ్వు తప్పించుకొని చాలా మంచి పని చేసావు జానకి. లేదంటే నేను సంతకం పెట్టేసేవాణ్ణి. అవును జానకి, వాళ్ళు నన్ను బలవంతంగా ఇక్కడ లాక్కొచ్చారు. అప్పుడు కూడా నేను నిన్ను చూపిస్తేనే సంతకం పెడతానని చెప్పాను. కానీ వాళ్ళు నిన్ను చంపేస్తారని నన్ను భయపెట్టారు జానకి. అందుకే నేను సంతకం పెట్టడానికి తయారైపోయాను. నువ్వు వచ్చేసావుగా, నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు. ఏమండి, మీరింక బాధపడకండి. నేనెలాగో తప్పించుకుని వచ్చేసాను కదా. జానకి, నువ్వు తప్పించుకొని వచ్చేసావు, కానీ మళ్ళీ వాళ్ళు నిన్ను ఏ అర్ధరాత్రి పూటో నేను మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎత్తుకుపోరని నమ్మకం ఏంటి? అందుకే మనం ఇంకా ఇంట్లో ఉండొద్దు, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నువ్వు, నేను, సౌందర్య, నాన్న ఏదో ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటి, మనం ఉండే ఇంటిని వాళ్ళకు వదిలేసి వేరే ఇంటికి వెళ్ళిపోదామా? వాళ్ళకి మీరు భయపడుతున్నారా? అది మరి మీలోని ధైర్యం అంతా పోయిందా? మరి మనమెందుకు పారిపోవాలి? పారిపోవడం కాదు జానకి, వెళ్ళిపోదాం అంటున్నాను. నిన్నేమి చేయకూడదని. చూడండి, ఇంటికి చెదలు పడితే ఇంటిని పడగొట్టుకుంటావా? చెదలకి మందు కొట్టి వాటిని వదిలించుకోవాలి. మళ్ళీ మన ఇంటికి ఏ చెదలు పట్టకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఏం చెప్తున్నావు జానకి? మన ఇంట్లో నుంచి వెళ్లాల్సిందే మనం కాదండి, వాళ్ళు. అవునయ్య గారు, జానకమ్మ గారు చెప్పేది కరెక్టే. ఇంట్లో వాళ్ళు ఉండకూడదు, పంపించేయండి. యాండి, మీరు ఈ ఇంటి యజమాని, ఇంట్లో ఉండాల్సింది యజమాని. ఆ చెదపురుగులకి సరైన మందు కొట్టి వాటిని బయటికి విసిరేయండి. మీరు చదవాలి, సౌందర్యకి పెళ్లి చేయాలి, మీరు ఆఫీస్కి వెళ్ళాలి. ఇవన్నీ వదిలేసి మనం వాళ్ళకి మన ఇంటిని, వ్యాపారాన్ని అప్పచెప్పేసి ఎక్కడికండి వెళ్లేది? ఏం జరిగినా సరే మీరు వెనకడుగు వేయడానికి వీల్లేదు, వెయ్యకూడదు. నేను వెయ్యనివ్వను.
చెయ్యను జానకి. నాకు చాలా ధైర్యం ఉంది. జానకి, నిన్ను ఎత్తుకుపోయారనే నేను భయపడ్డాను, అంతే. నువ్వు లేకపోతే నేను ఏమి చేయలేను. నువ్వుంటే నేను ఏదైనా చేసేస్తాను. సరే పదండి, ముందు జరగాల్సింది చూద్దాం. పద జానకి, పద. పదండి. అన్నీ రెడీ చేసి వండి పెట్టి తినడానికి అన్నీ పెట్టాక ముద్ద కలిపి నోట్లో పెట్టబోతుంటే నోటి దగ్గర ముద్ద గద్దల లాక్కెళ్ళిపోయినట్టు సంతకాలన్నీ అయిపోయి ఇంకో సెకండ్లో సంతకం పెట్టబోతున్నాడు అనగా ఆ జానకి వచ్చి వాణ్ణి లాక్కెళ్ళిపోయింది. అసలు ఎలా జరిగింది? అక్కడంత పగడ్బందీగా బంధించిన జానకి తప్పించుకొని ఎలా రాగలిగింది? అది తప్పించుకున్న వెంటనే వనజ గాని గిరిజి గాని ఆ రంగాగాడు గాని మనకెందుకు ఫోన్ చేయలేదు? సార్, ఏరా, నీ దగ్గర ఉండాల్సిన జానకి ఇక్కడికి ఎలా వచ్చిందిరా? అసలు అది ఎలా తప్పించుకుంది? మేడం, ఆవిడని రక్షించడానికి ఎవరో ఇద్దరు ఆడాళ్ళు వచ్చారు మేడం. ఆడవాళ్ళ? అవును మేడం. ఒక ముఖం అంతా కప్పుకొని ఉంది, ఇంకొక ముఖం మామూలుగానే ఉంది. ముసుగు కట్టుకున్న మనిషి చాలా స్పీడ్గా ఉంది. మా ముఖాల మీద స్ప్రే ఏదో కొట్టింది మేడం. దాంతో మేము కళ్ళు తిరిగి పడిపోయాం. ఆవిడ మా దగ్గర ఉన్న మనిషిని ఎత్తుకెళ్ళిపోయింది. సిగ్గులేదురా ఆడవాళ్ళ చేతులు ఓడిపోయానని చెప్పడానికి? సార్, ఏం చేయమంటారు సార్? ఆ ఆడ మనుషుల్లో ముఖం కప్పుకున్న మనిషి చూడ్డానికి సన్నగా ఉంది, కానీ చాలా గట్టి మనిషి సార్. మాకంటే చాలా మొరటగా ఉంది. ఆ మనిషి మాతో ఫైట్ కూడా చేసింది, మమ్మల్ని కొట్టింది. మహేంద్ర, ఆగు. అంతా అయిపోయాక ఇప్పుడు ఎంత ఆవేశపడినా ఏ ఉపయోగం లేదు. మనం ఇప్పుడు చేయాల్సింది వీణ్ణి కొట్టడం కాదు, ఆ వచ్చిన వాళ్ళని వలవేసి పట్టడం. వచ్చిన వాళ్ళ? అవును. జానకిని కాపాడిన ఆ లేడీ ఎవరో తెలుసుకోవాలి. ఇన్ని రోజులు జానకిలో వచ్చిన మార్పు వెనక ఎవరో ఉన్నారని అనుకుంటున్నాం కదా, వాళ్ళు వీళ్ళే అయ్యుండొచ్చు. ఒరే రంగా మేడం, ఇద్దరొచ్చారు కదా, వాళ్లలో ఒకరు ముసుగేసుకున్నారు, ఇంకొకరు మామూలుగా ఉన్నారు అన్నావు కదా? అవును మేడం. ఆ మామూలుగా ఉన్న మనిషి మొహం చూసావు కదా నువ్వు? అయ్యో, చూడడం కాదు మేడం, ఫోటోస్ కూడా తీశాను. కావాలి చూడండి మేడం. ఈ పిల్ల ఇంత చిన్న అమ్మాయి ఇంకో అమ్మాయితో కలిసి వచ్చి మిమ్మల్ని కొట్టిందా? ఈ అమ్మాయి ఇంకో అమ్మాయితో కలిసి రావడం కాదు మహేంద్ర, ఆ ముసుగు మనిషే ఈ అమ్మాయిని తీసుకొనొచ్చింది. అదెలా చెప్పగలం? ఆ మనిషి ముసుగేసుకొని వచ్చిందంటేనే అర్థం కావట్లేదా? తన మొహం ఎవరు చూడకూడదనుకుంటుందని, మొహం చూపించకూడదని ఫిక్స్ అయిందంటే తనే జానకికి బలమైన సపోర్ట్ అయ్యుండొచ్చు. సో మనం వెంటనే ఆ పర్సన్ ఎవరో తెలుసుకోవాలి. మేడం, అదెలా సాధ్యం మేడం? ముసుగులో ఉంది కదా. రే ఇడియట్, ముసుగులేని ఈ ఫోటోలో మనిషి ఎవరో తెలుసుకొని దీన్ని పట్టుకుని వాయించేస్తే ఆ ముసుగు మనిషి ఎవరో చెప్పేస్తుంది. అప్పుడు దాన్ని పట్టుకోవచ్చు. కరెక్టే విశాలాక్షి. ఆ ముసుగు దొంగ ఎవరో మనకు తెలిస్తే అప్పుడు ఈ జానకిని తొక్కిపెట్టి ఆ స్వాతి ముత్యంగాని నారా తీయచ్చు. రే, ఈ ఫోటోని నా ఫోన్కి పంపించరా. వెంటనే నువ్వు నీ మనుషులు కలిసి ఈ ఫోటోలో మనిషి ఎవరో వెతకండి. నీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోపే మీరు వెతికి తీసుకురండి.
అలాగే మేడం. మేడం, ఈ ఫోటో మీ నెంబర్కి పంపించాను. ఓకే, నువ్వు బయలుదేరు. 10 డేస్లో దీన్ని తీసుకొచ్చి కనిపించు, లేదంటే ఇంకెవ్వరికి కనిపించవు. ఓకే మేడం, ఉంటాను సార్. అసలు వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచించారో చూడు. నిద్రలో ఉన్న నన్ను మనుషుల్ని పెట్టి మరీ ఎత్తుకెళ్ళిపోయారు. అత్తయ్య, అయినా మనుషులు నిన్ను పట్టుకుంటే నీకు మెలకువ రాలేదా? అదేంటో అవంతి, నేనెప్పుడు అంత గాఢ నిద్రపోయిందే లేదు. కానీ ఆ రోజు మాత్రం చాలా నిద్ర పట్టేసింది. ఒంటి మీద సోయి లేకుండా నిద్రపోయాను. నాకు తెలిసి నేనలా నిద్రపోవడానికి కూడా వాళ్ళు ఏదో చేసుంటారు. పాప అత్తయ్య, అక్కడికి తీసుకెళ్లి నిన్నెంత బాధ పెట్టారో. 2 రోజులుగా నువ్వు ఇంటి మొహం చూడకుండా, తిండి లేకుండా, అసలు ఎంత... లేదు, నేను చక్కగా బిర్యానీ తిన్నాను. అన్నట్టు పన్నీర్ బిర్యానీ చాలా బాగుంది. నేను చాలా బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను. అవునా? ఎందుకు అలాగా? దుర్గొస్తుందని. అవంతి ఏం మాట్లాడుతుంది? దుర్గ ఏం సమాధానం చెప్తుంది? 2 రోజులుగా దుర్గ ఇంటి మొహం చూడలేదని, తిండి కూడా తినలేదని అంటుంటే దుర్గ బాగా తిన్నానని చెప్తుందేంటి? దుర్గ ఈ 2 రోజులు అసలు ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇంట్లోనే ఉంది, ఇంట్లోనే తింది. అవంతి అడగడమే తప్పడిగిందనుకుంటుంటే దుర్గ కూడా అదే సమాధానం చెప్తుందేంటి? అంటే నిజంగానే దుర్గ ఇంట్లో లేదా? మరి ఇంట్లో ఉన్న మనిషి ఎవరు? ఇంకొకరా? ఇంకొకరైతే అచ్చం దుర్గలాగే ఎలా బిహేవ్ చేసింది? అలాగే నడిచి, అలాగే మాట్లాడి, అలాగే తిని, అలాగే తిట్టి, ఎలా? అదెలా సాధ్యం? అంటే దుర్గ ఒకరి కదా, ఇద్దరేనా? సరే అత్తయ్య. అత్తయ్య, ఇదిగో ఈ జ్యూస్ తాగు. ఇప్పటి వరకు దుర్గ కళ్ళ గురించే డౌట్ ఉండేది, ఇప్పుడు దుర్గ గురించే డౌట్ వచ్చింది. దుర్గ ఒక్కరా ఇద్దరా? ఏం బాలేదు. అయ్యో అత్తయ్య, దుర్గకి ఒళ్ళంతా కళ్ళే. అయ్యో అత్తయ్య, కళ్ళేం కనిపించలే గాని రఘురాం వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఇందాకడి నుంచి మన మాటలు విని నేను దుర్గని కాదని గొణుక్కుంటున్నాడు. అయ్యో, అంటే మన మాటలన్నీ వినేశాడా? అతను అంతకు ముందు నుంచే లేడు. నేను ఇంట్లో లేకపోయినా భోజనం బాగా తిన్నాను అని చెప్తున్నానే, అప్పుడొచ్చాడు. ఓహో, అవునా? నేను వినిపించుకోలేదు అత్తయ్య. నువ్వు ఏంటి కొడతావు? అతను అక్కడి నుంచి పంపించాలని చూసి అతని మొహానికి విసిరేశాడు. అయ్యో, కానీ అత్తయ్య, అంత కరెక్ట్ గా రఘురాం అక్కడే ఉన్నాడని చూసినట్టు నువ్వు జ్యూస్ ఎలా విసిరావు? అయ్యో అవంతి, అతను రాగానే అతనికంటే ముందే అతను వాడే కంపు సెంటు వాసన వచ్చింది. పైగా రఘురాంకి లోపలనుకునే మాటలు పైకి కొడుక్కోవడం అలవాటు కదా కదా. అతని మాటలు నాకెందుకు వినపడలేదు అత్తయ్యా? చెవులేని పావుకి చర్మమే చెవులైనట్టు చూపులేని మనిషికి చెవులే సర్వం అన్నమాట. అత్తయ్య, దుర్గత్త ఇదొక రకమైన తెలివైతే నీదొక రకమైన తెలివి. థ్యాంక్ యూ. అయినా రఘురాం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవునత్తయ్య, కరెక్టే. జ్యూస్ కావాలి, జ్యూస్ తీసుకురా. తీసుకొచ్చిస్తాను.
అమ్మయ్యా, ఈ రఘురాంతో ఎలా వేగాలో ఏమిటో. తప్పకుండా దుర్గ వెనక ఏదో పెద్ద సీక్రెటే ఉంది. దుర్గ ఒక్కరిలా కనిపించట్లేదు, ఇద్దరిలా ఉన్నారు. ఇదేదో నేను తెలుసుకొని తీరాలి. మై బాస్ జేమ్స్ బాండ్ 007 లాగా చాలా తెలివిగా ఇంటెలిజెంట్గా కనిపెట్టాలి. ఇక మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోండి, బయటికి పోండి. ఏం మాట్లాడుతున్నావు? మేము బయటికి వెళ్ళిపోవడం ఏంటి? మరి ఆయన భార్యని కిడ్నాప్ చేసి దాచేసి ఆయన్ని సౌందర్యని హింస పెడితే మిమ్మల్ని ఇంకా నెత్తిన పెట్టుకుని పూజ చేయమంటారా? ఇంకా ఇంట్లోనే ఉంచుకోమంటారా? ఇంకా ఆలోచిస్తున్నారంటే రుద్రం తీసుకొని బయటికి పోండి.